విజయవాడలో ఏపీ ఫిలిం, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ తొలి బోర్డు సమావేశం విజయవంతంగా నిర్వహించింది. ఈ సమావేశానికి కార్పొరేషన్ చైర్మన్ పి భరత్ భూషణ్ అధ్యక్షత వహించగా మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో కీలక చర్చలు జరిగాయి. రాష్ట్రంలో చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, షూటింగ్లకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బోర్డు సభ్యుల్లో ఒకరైన చిక్కాల మెహర్ రమేష్ కుమార్ను ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈజీఎం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి నివేదించినట్లు పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన నంది అవార్డులు, భవిష్యత్తులో నిర్వహించాల్సిన అవార్డుల ప్రధానోత్సవ విధానాలపై విస్తృతంగా చర్చ జరిగింది. విజయవాడలో ఏపీ ఫిలిం, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ తొలి బోర్డు సమావేశం విజయవంతంగా నిర్వహించింది. ఈ సమావేశానికి కార్పొరేషన్ చైర్మన్ పి భరత్ భూషణ్ అధ్యక్షత వహించగా మేనేజింగ్ డైరెక్టర్ కెఎన్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో కీలక చర్చలు జరిగాయి. రాష్ట్రంలో చలనచిత్ర